ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉన్నచో కప్పలు అనేకము చేరును. అట్లే భాగ్యము ఎప్పుడు కలుగునో అప్పుడే చుట్టములు వత్తురు. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువునాజ్ఞ మేదిని సుమతి. లేత కాయలను కోయరాదు, చుట్టములను నిందింపరాదు, యుద్ధమునందు పారిపోరాదు, గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు. ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయినగాక నొగిదరు చైనన్ గకవికలుగాకయుండునే సకలంబును గొట్టుపడక సహజము సుమతి. సహజము సుమతి. ఒక గ్రామమునకు ఒక కరణమును ఒక న్యాయాధికారియును కాక క్రమముగా ఎక్కువ మంది ఉన్నచో పనులన్నీ చెడిపోయి చెల్లాచెదురు కాకయుండునా ఉండవు. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతి. వసుధను సుమతి. ఓడల మీద బండ్లను బండ్ల మీద ఓడలను వచ్చును. అట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యమును దారిద్ర్యము వెంట ఐశ్వర్యమును వచ్చును. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరగబట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. బంగారపు గద్దెయందు కుక్కను కూర్చుండజేసి మంచి ముహూర్తమున పట్టాభిషేకము చేసినను దానికి సహజమైన అల్పగుణము మానదు. అట్లే నీచుడైన వానిని ఎంత గౌరవించినను వాని నీచగుణము వదలదు. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన దమమిత్రుల శత్రులౌట తథ్యము సుమతి. తథ్యము సుమతి. కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన ఎడల తమకు మిత్రుడగు సూర్యుని వేడిచేతనే వాడిపోవును. అట్లే ఎవరు గాని తమ తమ ఉనికి పట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధులగుట తప్పదు.